2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019లో 151 సీట్లతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అసలు ఈ 2 ప్రభుత్వాలు ఏం చేశాయి? ఇందులో మొత్తం 10 కేటగిరీలు ఉన్నాయి. లాస్ట్ 2 అయితే చాలా ఇంపార్టెంట్. నెంబర్ 10 ఎకనామిక్ గ్రోత్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఇప్పుడు ఏపీ పరిస్థితి నేను చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీస్ విషయానికి వస్తే టీడీపీ పార్టీ చాలా బెటర్. ఆంధ్ర వ్యవసాయ రాష్ట్రం. ఆ విషయంలో 2 పార్టీస్ సక్సీడ్ అయ్యాయి. జీడీపీ పరంగా 2 పార్టీస్‌లోనూ 10% కంటే ఎక్కువ గ్రోత్ కనిపించింది. 2018లో ఏపీ అప్పులు జీడీపీలో 28% ఉంటే 2023లో 32% అయింది. ఈ ఎకనామిక్ గ్రోత్లో 2 పార్టీస్ సేమే, కానీ టీడీపీ కొంచెం బెటర్. నెంబర్ 9 వెల్ఫేర్ స్కీమ్స్. టీడీపీ 2.5 లక్షల కోట్లు ఇస్తే వైసీపీ 3.5 లక్షల కోట్లు ఇచ్చింది. లైక్ అమ్మఒడి, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల టీడీపీ గవర్నమెంట్లో 3.5 కోట్ల మంది బెనిఫిట్ అయితే వైసీపీ టైంలో 4 కోట్ల మంది బెనిఫిట్ అయ్యారు. నవరత్నాల విషయంలోకి వస్తే అన్ని సగం సగమే జరిగాయి. అమ్మఒడి, రైతు భరోసా లాంటి స్కీమ్స్లో సక్సెస్ అయ్యారు, కానీ మద్యపాన నిషేధం లాంటి హామీలో ఫెయిల్ అయ్యారు. అఫ్కోర్స్ అది పాసిబుల్ కాదు. టీడీపీకి లిక్కర్ వల్ల 17,000 కోట్లు వస్తే వైసీపీకి 23,000 కోట్లు వచ్చింది. నెక్స్ట్ పెన్షన్. మేనిఫెస్టోలో 3,000 పెన్షన్ అని చెప్పారు, కానీ 250 పెంచుకుంటూ వెళ్తా అని తర్వాత అన్నారు. నెక్స్ట్ రైతు భరోసా. అంటే రైతులకి సంవత్సరానికి 13,500 ఇస్తారు, సెంట్రల్ అండ్ స్టేట్ కలిపి. దీనివల్ల 8 లక్షల మందికి హెల్ప్ అవుతుంది. ఇందులో వైసీపీకి ఇంకో పాయింట్ ఇవ్వచ్చు. నెంబర్ 8 బిహేవియర్. అంటే నాయకులు ఎలాంటి లాంగ్వేజ్ వాడుతున్నారని. అందరికీ తెలుసు వైసీపీ నాయకులు ఎలాంటి బూతులు మాట్లాడతారో. అసెంబ్లీలో అన్న మాటలకి చంద్రబాబు నాయుడు గారు ఎలా రియాక్ట్ అయ్యారో అందరూ చూశారు. ఈ 5 ఇయర్స్లో వైసీపీ నాయకులు గ్రౌండ్ లెవెల్లో, అంటే ఎమ్మెల్యే, ఎంపీలో ఎవరెవరు ఎలాంటి వాళ్ళో తెలిసింది. ఎగ్జాంపుల్ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. ఆ ఇష్యూ వీడియో కాల్ ఎంతమంది గుర్తుంది? ఏపీ అసెంబ్లీలో గొడవల గురించి అయితే నేను చెప్పక్కర్లేదు. అలాగని టీడీపీ వాళ్ళేం పెద్ద పత్తిత్తులు కాదు. ఇంకోటి, జగన్ గారి కళ్ళల్లో ఆనందం చూడడానికి కొంతమంది ఎమ్మెల్యేలు చాలా దూరం వెళ్తారు. వాళ్ళ పేర్లు నేనేం చెప్పక్కర్లేదు. ఈ విషయంలో టీడీపీకి ఇంకో పాయింట్, రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్. ఈ కెపాసిటీ టీడీపీ టైంలో 2500 మెగావాట్లు ఉంటే వైసీపీ వచ్చాక అది 4800 మెగావాట్లు అయ్యింది. జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రెన్యూబుల్ ఎక్స్పోర్ట్ పాలసీ 2020 తీసుకొచ్చి ఈ రంగంలో చాలా చేంజెస్ తీసుకొచ్చారు. 2024 కల్లా 50 గిగావాట్ని టార్గెట్గా పెట్టుకుని పనులు చేస్తున్నారు. టీడీపీ గవర్నమెంట్ ఎక్కువ సోలార్ ఎనర్జీ మీద వర్క్ చేసింది అండ్ సోలార్లో చాలా చేంజెస్ తీసుకొచ్చారు. కానీ 2 పార్టీస్ కూడా ఇందులో సక్సెస్ అవ్వాల. కానీ వైసీపీకి ఇంకో పాయింట్ ఇవ్వచ్చు. నెంబర్ 6 అప్పులు. ఈ విషయంలో చాలా ఫెయిల్ అయింది. లైక్ టీడీపీ టైంలో మన అప్పు 3.5 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు 6.5 లక్షల కోట్లు ఉంది. డెట్ రిస్క్ ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్ర కూడా ఉంది. మరీ శ్రీలంక అయిపోయి అంత సీన్ లేదు, కానీ కొంచెం రిస్క్ ఉంది. జీడీపీ టు డెట్ రేషియోలో చూస్తే 2018లో 28% అండ్ వైసీపీ టైంలో 32% ఉంది. అదే ఫైనల్ ఫిజికల్ ఇయర్లో చూస్తే టీడీపీ టైంలో 37% ఉంటే వైసీపీ అప్పుడు 32% ఉంది. ఇందులో కూడా 2 పార్టీస్ వర్స్ట్గా ఉన్నాయి కాబట్టి 2 పార్టీస్కి ఒక పాయింట్ ఇవ్వచ్చు. నెంబర్ 5 రాజధాని. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో కలిసిపోయింది అండ్ 2024 వరకు అది మనకి ఉమ్మడి రాజధాని. అండ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజయవాడని క్యాపిటల్గా చూస్ చేసుకుంటే ఫ్యూచర్లో చాలా ట్రాఫిక్ ఇష్యూస్ వస్తాయని క్యాపిటల్ని స్క్రాచ్ నుంచి కట్టాలని అనుకున్నారు. వైజాగ్ అయితే చాలా దూరంగా ఉంటుందని కరెక్ట్గా ఏపీ సెంటర్లో అమరావతిని చూస్ చేసుకున్నారు. దానికోసం ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ద్వారా 33,000 ఎకరాలు కలెక్ట్ చేశారు. ఇలా చేయడం ఇండియాలో ఇదే మొదటిసారి. ఎవరైతే గవర్నమెంట్కి భూమి ఇస్తారో గవర్నమెంట్ ఆ భూమిని డెవలప్ చేసి తర్వాత రైతులకి అదే భూమిలో 33%ని తిరిగిస్తారు. అప్పుడు రైతులకి తిరిగి ఆ భూమిని అమ్ముకోవచ్చు లేదా లీజుకు కూడా ఇచ్చుకోవచ్చు. అంతేకాకుండా ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ ఆర్థికంగా సహాయం చేస్తుంది. అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో కూడా హెల్ప్ చేస్తుంది. రాజధాని పనులు జరుగుతున్నాయి. నాయుడు గారేమో ఎన్నో కంపెనీలని ఆంధ్రాకి తీసుకొచ్చారు, కానీ 2019లో ఎలక్షన్స్ జరిగాయి. అప్పుడు వైసీపీ గవర్నమెంట్ 3 రాజధానులు అనే కాన్సెప్ట్తో వచ్చింది. ఇందులో వైజాగ్ని మెయిన్ క్యాపిటల్గా, కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్గా, అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గా చేశారు. దీనివల్ల డెవలప్మెంట్ అన్ని ప్రాంతాల్లో సమానంగా జరుగుతాయని చెప్పారు. ఇది కరెక్టే, కానీ టైమింగ్ తప్పు. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయిన క్యాపిటల్ని మార్చడం వల్ల కొన్ని వేల కోట్లు వేస్ట్ అయిపోయాయి. పనులన్నీ మధ్యలో ఆగిపోయాయి. గవర్నమెంట్ రాజధాని ఇష్యూ వల్ల కోర్టు దగ్గర ఎంతో టైం వేస్ట్ చేసింది. దీనివల్ల మన ట్యాక్స్ డబ్బులే బొక్క. ఈ విషయంలో టీడీపీకి ఇంకో పాయింట్ ఇవ్వచ్చు. నెక్స్ట్కి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయ బ్రో. 4వది ఉద్యోగాలు. రీసెంట్గా గవర్నమెంట్ డిఎస్సి నోటిఫికేషన్స్ వదిలింది. దీంట్లో ఈ 2 గవర్నమెంట్ సరిగ్గా పర్ఫామ్ చేయలేదనే చెప్పాలి. ఎలక్షన్స్ ముందు వచ్చి లక్షల ఉద్యోగాలు అంటారు, కానీ ఆ తర్వాత ఏమీ ఉండదు. వైసీపీ పార్టీ అయితే ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్స్ రిలీజ్ చేస్తా ఉంది. ఇప్పటికీ సరిగ్గా అడ్రస్ లేదు. ఇప్పుడు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చి 20 లక్షల ఉద్యోగాలు అంటుంది. నాకైతే నమ్మకం లేదు. ఈ విషయంలో 2 పార్టీలకి ఒక్క పాయింట్ కూడా ఇవ్వకూడదు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక తెచ్చిన వాలంటీర్ జాబ్స్ వల్ల లక్షల మందికి పైగానే జాబ్స్ వచ్చాయి. అఫ్కోర్స్ వాలంటీర్లో అందరూ వైసీపీ పార్టీ వాళ్ళే, అది అందరికీ తెలుసు. కానీ జాబ్స్ ఇచ్చారు కదా, ఏదోట్లేదు. దీనిలో చాలా కాంట్రవర్సీ ఉంది. దీని గురించి పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు మాట్లాడారు. సరే, ఏదైనా సరే చిన్న జాబ్సే కాబట్టి వైసీపీకి ఇంకో పాయింట్ ఇచ్చేద్దాం. నెంబర్ 3 పర్ క్యాపిటా.
పెర్ క్యాపిటా అంటే యావరేజ్గా ఒక మనిషి సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నాడని. టీడీపీ ఉన్నప్పుడు ఈ నెంబర్ 1,42,000 ఉండేది. 2023లో 2,19,000 అయ్యింది. అంటే 5 సంవత్సరాలు జనాల సంపాదన దాదాపు 80,000 పెరిగింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. లైక్ వెల్ఫేర్ స్కీమ్స్, ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ అండ్ మరియు కోవిడ్ తర్వాత చాలా సెక్టర్స్లో చాలా బూమ్ వచ్చింది. లేదు గ్రోత్ గురించే మాట్లాడుకుంటే టీడీపీ విన్ అవుద్ది. ఎందుకంటే 2018లో ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. వరల్డ్ బ్యాంక్ ప్రకారం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్ర ఫస్ట్ ప్లేస్లో ఉంది. దానివల్ల యావరేజ్ జీడీపీ గ్రోత్ టీడీపీలో చాలా బెటర్ ఉంది. కానీ పెర్ క్యాపిటల్లో మాత్రం వైసీపీ విన్ అవుతుంది. దీంట్లో వైసీపీకి ఇంకో పాయింట్ ఇవ్వచ్చు 4-5. నెంబర్ 2 పోలవరం. అసలు నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా ఈ ప్రాజెక్ట్ అసలు అవ్వదే. పోలవరం ప్రాజెక్ట్కి పునాదులు వేసింది రాజశేఖర రెడ్డి గారు. అండ్ 2014లో టీడీపీ వచ్చాక పోలవరం మీద చాలా కాన్సన్ట్రేట్ చేసింది. ఎందుకంటే పోలవరం వల్ల గోదావరి డెల్టా రీజియన్లో సంవత్సరానికి 3 పంటలు వేయొచ్చు. అండ్ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ని 68% కంప్లీట్ చేశారు. అండ్ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ అసలు ముందుకే వెళ్ళలేదు. ఈ విషయంలో టీడీపీ గవర్నమెంట్కి ఇంకో పాయింట్ ఇవ్వచ్చు. నెంబర్ 1 ఓన్ ఒపీనియన్. అంటే ఈ 5 సంవత్సరాలు ఎలా రూల్ చేశారని దీనికి నేను ఆన్సర్ చెప్పలేను. ఒకవేళ మీకు వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల మాకు యూజ్ జరుగుతుంది అంటే ప్రభుత్వం వల్ల మాకు మంచి జరుగుతుందంటే వైసీపీకి పాయింట్ ఇచ్చుకోండి. లేదు మాకు వెల్ఫేర్ స్కీమ్స్ కన్నా ఇండస్ట్రీస్ ముఖ్యం, జాబ్స్ ముఖ్యం అనుకుంటే టీడీపీకి ఒక పాయింట్ వేసుకోండి. నేనైతే ఈ విషయంలో రెండు పార్టీస్కి పాయింట్ ఇవ్వను. అసలు 2019లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో ఏం చేశారు, ఏం డెవలప్మెంట్ చేశారు తెలియాలనంటే ఈ వీడియో చూడండి. సీ యూ సూన్.